హాయ్ వ్యూయర్స్, మా స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి కదూ? మరైతే ఎందుకు ఆలస్యం? కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు స్టోరీ స్టార్టింగ్లోనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మా స్టోరీస్ మీద మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మా వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ త్యాగం. పసర్లపూడి అనే ఊరిలో దీపిక, రితిక అనే ఇద్దరు అక్కా చెల్లెలున్నారు. నిజానికి దీపిక రితిక కన్నా చాలా పెద్దది. ఆ చెల్లెలు పుట్టేసరికి ఆ అక్క హైస్కూల్కి వచ్చేసింది. అంత వయసు వ్యత్యాసం ఉన్న ఆ చెల్లెలంటే ఆ అక్కకి ఎంతో ప్రేమ. అనుకోకుండా దీపిక కాలేజ్ సమయానికి ఒక యాక్సిడెంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవటంతో ఆ చెల్లెలి బాధ్యత దీపిక మీదే పడింది. అందుకే ఒక పక్క చదువుకుంటూ మరోవైపు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ తన చెల్లెలు రితికని కన్నబిడ్డలా సాకుతూ వచ్చింది దీపిక. అలా ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు రితిక కాలేజ్ చదువు పూర్తిగా వస్తుంది. దీపిక ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ తన చెల్లెలి బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటుంది. ఒకరోజు వాళ్ళ దూరపు చుట్టం భాగ్యలక్ష్మి వచ్చి దీపికతో ఇలా అంటుంది. ఏమే దీపిక, ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా? ఎప్పటి నుండి చెబుతున్నావు నీకు? వయసు దాటిపోతుందే, పెళ్లి చేసుకోవే. మన వాళ్ళల్లో మంచి మంచి సంబంధాలున్నాయని. కాని నువ్వేం చెబుతూ వస్తున్నావు మాకు? లేదు పెద్దమ్మా, చెల్లికి చదువవ్వాలి, చెల్లికి అదవ్వాలి, చెల్లికి ఇదవ్వాలి అంటూ ఈ రోజు వరకు నీ చెల్లి కోసమని ఎన్నో సంబంధాలు వదిలేసుకున్నావు. అబ్బా, నువ్వు మరీ అలా లిస్ట్ చదివేకు పెద్దమ్మా. నేనేదో పెద్ద క్రైమ్ చేసినట్టు అనిపిస్తుంది అవన్నీ వింటుంటే నాకు. చాలేవే, వేల కొలవాపు. ఇప్పటికే నీకు 35 ఏళ్ళు దాటిపోతున్నాయి. నా మాట విని ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవే. మన వాళ్ళల్లో ఒక సంబంధం ఉంది. కుర్రాడు కూడా నీలాగే బాధ్యతలు ఎక్కువ మోసే కుర్రాడే. తన తమ్ముళ్ళకి పెళ్లిళ్ళయ్యే వరకు చేసుకోనన్నాడు. అలాగని భీష్మించుకుని కూర్చున్నాడు. చివరికి ఆ తమ్ముళ్ళు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఈ అన్నగారికి చెప్పాబెట్టకుండా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. ఆ కుర్రాడికి కూడా నీకు చెప్పినట్టే చెప్పి చెప్పి చివరికి పిల్లాన్ని పెళ్లికొప్పించాం. అందుకే చెబుతున్నానే, ఆ కుర్రాడు చక్కగా సెటిల్ అయిపోయి ఉన్నాడు. సొంతిల్లు, కొద్దిగా ఆస్తులు పాస్తులు కూడా ఉన్నాయే. ఇప్పటికైనా నువ్వు పెళ్లి కొప్పుకో. కాస్త ఆలస్యమైతే నీకు పెళ్ళి అవుతుందేమో కానీ నువ్వు తల్లి కావడం చాలా కష్టం అవుతుంది. తర్వాత నీ ఇష్టం అని ఆ పిల్ల మీద అభిమానంతో ఆ పెద్దమ్మ అన్ని మాటలు చెప్పిన దీపిక ఎప్పటిలాగానే తన చెల్లెలికి పెళ్లి చెయ్యాలని, అలా అయ్యాకే తను చేసుకుంటాను అంది. ఇక వచ్చిన పెద్దావిడికి ఒళ్ళు మండి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఆ తర్వాత 2 రోజులకి రితిక ఆ పెద్దమ్మ ఇంటి గుమ్మంలోకి వస్తూ, పెద్దమ్మా, ఇంట్లో ఉన్నావా? ఆ, ఉన్నాను. రావే రితిక. ఇప్పుడు చెప్పు పెద్దమ్మా, ఎందుకని నన్ను అర్జెంటుగా అక్కకి తెలియకుండా రమ్మనో? చూడవే రితి, నీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్నలు చచ్చిపోతే మీ అక్క ఎంతో కష్టపడి నిన్ను పెంచిందో నీకన్నా మాకే ఎక్కువగా తెలుసు. నీకు ఏ లోటు రాకూడదని అది ఎన్ని అవసరాలను ఆపుకుందో, ఎన్నిసార్లు మనసును చంపుకుందో నీకు పూర్తిగా తెలీదే. అలాంటిది ఇన్నాళ్ళు నీ చదువు పూర్తి కావడం కోసం దాన్ని పెళ్లి చేసుకోవే అని ఎన్ని సంబంధాలు తెచ్చినా నీకేదో చెయ్యాలంటూ అదన్నిటినీ దాటేస్తా వచ్చింది. ఇప్పుడేమో నీకు చదివైపోయి జాబ్ చేస్తానంటున్నావు. పెళ్లి చేసుకోవే అని దాన్నంటే చెల్లికి పెళ్లి గాని పెద్దమ్మా అప్పుడు చేసుకుంటాను అంటుంది. ఎప్పటికే దానికి 30 ఏళ్ళు దాటేశాయి. ఇక ఎప్పటికైనా అది పెళ్లి చేసుకోపోతే దానికి పెళ్లి ఇప్పుడు చేస్తాను చెప్పు. అది తల్లి ఎప్పుడవుతుంది? అందుకే నువ్వైనా దాని గురించి ఆలోచించవే. దాన్ని ముందు పెళ్లి చేసుకోమని చెప్పు. నిజమే పెద్దమ్మా, నా చిన్నప్పటి నుండి అక్క తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎప్పుడూ నా గురించే తన ఆలోచన అంతా. అసలు అమ్మా నాన్న బ్రతుకున్నా నన్ను ఇంత బాగా చూసుకునేవారే కాదేమో. నన్ను అంతలా చూసుకుంటుంది అక్క. కాబట్టి నువ్వేం టెన్షన్ పడక పెద్దమ్మా. అక్కని పెళ్లికి నేనొప్పిస్తాను అని చెప్పి ఆ పెద్దావిడ మనసులో ఉన్న భయానికి రితిక భరోసా ఇచ్చింది. ఇక ఆ తరువాత తన అక్క దీపిక దగ్గరకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోమని అడిగింది. అప్పుడు తన చెల్లెలి మాటని చాలా తేలిగ్గా తీసుకుంటూ, ఏంటి చెల్లి, ఎప్పుడూ లేనిది నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు? ఏ, నన్ను పెళ్లి కొప్పించమని
పెద్దమ్మ కని చెప్పిందా ఏమిటి? లేదక్కా, ఇప్పటికే నా గురించి నీ జీవితంలో ఎన్నో వదులుకున్నావు. ఇంక నా గురించి కాదక్కా, నీ గురించి ఆలోచించుకో. నా కోసం నువ్వు పెళ్లి చేసుకో అక్కా, ప్లీజ్. లేదు చెల్లి, నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా, చెయ్యి. నీకు జాబ్ సరదా తీరాక నీకు పెళ్లి చేస్తాను. ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. నీకు చేయకుండా నేనెలా చేసుకోగలనే? అలా అయితే నేనే జాబ్ చేయను. నాకు కూడా సంబంధాలు చూడు. ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అని కొత్త మెలిక పెట్టి మొత్తానికి తన అక్కని పెళ్లి కొప్పించి తను కూడా పెళ్లికి రెడీ అయిపోయింది రితిక. అలా అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకే పందిట్లో ఒకే ముహూర్తంలో పెళ్లి జరిగిపోయింది. ఎవరి భర్తలతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. సరిగ్గా వాళ్లకి పెళ్లై ఏడాది గడవకముందే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకేసారి తాము తల్లులం కాబోతున్న విషయాన్ని ఒకరికి ఒకరు చెప్పి స్వీట్స్ కూడా తినిపించుకున్నారు. ఇక ఆ గుడ్ న్యూస్ తెలిసాక వాళ్ల పెద్దమ్మొచ్చి మొదట దీపికని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆమెను చెక్ చేసిన డాక్టర్ ఆ పెద్దమ్మ దీపికలతో ఇలా అంటుంది. చూడండి, మీరు అనుమానించింది నిజమైందని చెప్పాలి. జనరల్గా ఆడపిల్లలకి 30 ఏళ్లలోపు వచ్చే ప్రెగ్నెన్సీలో పెద్దగా ఏ కాంప్లికేషన్స్ ఉండవు. కానీ 30 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అమ్మాయికి వచ్చింది కూడా అలాంటి కాంప్లికేషనే. లేటుగా మ్యారేజ్ అవడం వల్ల ఈమె ప్రెగ్నెన్సీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ అటో ఇటో అయిందంటే మళ్ళీ జీవితంలో ఈమె తల్లి కావడం కష్టం. అందుకే నేనిచ్చే మందులు ఎంత ముఖ్యమో చెప్పే గైడెన్స్ని ఫాలో అవడం కూడా అంతే ముఖ్యం అని ఒక పిడుగులాంటి వార్త డాక్టరమ్మ చెప్పేసరికి అటు దీపికలో కాని వాళ్ల పెద్దమ్మలో కాని చాలా ఆందోళన మొదలైంది. కాని ఈ పరిస్థితిని ఆందోళనతో కాదు, జాగ్రత్తతో దాటొచ్చని డాక్టర్ కన్విన్స్ చేయటంతో వాళ్ళు మళ్లీ స్థిమితపడ్డారు. అలా దీపిక కన్జీవైన దగ్గర నుండి వాళ్ల పెద్దమ్మ దగ్గరే ఉండి దీపికని చూసుకుంటుంటే అటు రితిక ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్స్ లేకపోవడంతో ఆ జంట చాలా నార్మల్ జాగ్రత్తలతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలా నెలకు నెల పెరుగుతున్న కొద్దీ అక్కా చెల్లెళ్ళిద్దరూ డెలివరీకి దగ్గర పడుతున్నారు. అలాంటి సమయంలో ఒకసారి రితిక ఆమె భర్త ఏదో తప్పనిసరి ఫంక్షన్కి వెళ్లి కారులో తిరిగొస్తూ ఉంటే వాళ్ల కార్కి యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో గర్భవతిగా ఉన్న రితికకి బలమైన గాయాలు తగిలాయి. 2 రోజుల పాటు ఆమె కోమాలో ఉండిపోయింది. కాని ఆమె భర్తకు మాత్రం పెద్దగా దెబ్బలు తగల్లేదు. అలా వాళ్ళందరికీ రితిక గర్భం గురించే ఇప్పుడు భయం పట్టుకుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంటుందో తెలియని టెన్షన్లో వాళ్ళున్నారు. ఇక అప్పుడు డాక్టర్ వచ్చి, చూడండి, పేషెంట్ పరిస్థితి కోలుకుంటేనే కానీ మేమేమీ చెప్పలేం. నాకు పేషెంట్ కండిషన్ అర్థమైన దాన్ని బట్టి చూస్తుంటే ఆమె గర్భం నిలవటం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదంలో ఆమె గర్భానికి బలమైన గాయం తగిలింది. అది తాత్కాలికమే అయినా ఈ గర్భం ప్రభావం ఆమె బ్రెయిన్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. అంటే ఏం కాంప్లికేషన్ ఉండొచ్చు డాక్టర్? ఆమె తన ఫస్ట్ బేబీ మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టుంది. అందుకే ఆమె కోమాలో ఉన్నా మా చేతులు ఆమె గర్భం మీద పెట్టినప్పుడు ఆమె గుండె వేగం పెరుగుతుంది. అంటే పుట్టబోయే బిడ్డ కోసం ఆమె చాలా తపిస్తుందని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భాన్ని కోల్పోయిందని తెలిస్తే ఆమె మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని డాక్టర్ చెప్పిన మాట వినగానే దీపికలో భయం మొదలైంది. ఆ భయం వల్ల ఆమెకు నొప్పులు మొదలైపోయాయి. వెంటనే ఆమెను లేబర్ వార్డుకి తీసుకువెళ్లారు. మరోవైపు కోమాలో ఉన్న రితిక మెల్లమెల్లగా స్పృహలోకి వస్తుంది. ఆమె స్పందనని చూసిన డాక్టర్స్ ఆమె కాస్త కోలుకోగానే ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న చనిపోయిన బిడ్డని తీసేశారు. అలా అసలు పిల్లలు పుడతారా లేరా అన్న అనుమానం ఉన్న దీపిక ఒక ఆడబిడ్డకు జన్మనిస్తే చక్కటి బిడ్డని కంటుంది అనుకున్న రితిక తన గర్భాన్ని పోగొట్టుకుంది. కాసేపటికి డాక్టర్ దీపిక దగ్గరికి వచ్చింది. డాక్టర్, మా చెల్లెలు ఎలా ఉంది? తన సర్జరీ బానే జరిగిందా? ఆమె సర్జరీ బాగానే జరిగింది. కానీ మెల్లిగా మత్తు దిగి కాన్షియస్లోకి వస్తున్న ఆమె తన బిడ్డ గురించి కలవరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భం పోయిందని కానీ ఆమె బిడ్డ ప్రాణాలతో లేదని కానీ తెలిస్తే ఆమె మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుందో అనే భయం పెరుగుతుంది మాకు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆమె పిచ్చిదైపోయినా ఆశ్చర్యం లేదు అని డాక్టర్ చెప్పిన మాట వినగానే వెనక ముందు ఆలోచించకుండా ఆ అక్క దీపిక, డాక్టర్, అంత మాట అనకండి. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడండి. తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూడండి డాక్టర్.
కావాలంటే నా బిడ్డని తన బిడ్డని చెప్పి నమ్మించండి, అంతేకాని నా చెల్లికి మాత్రం ఏం కాకూడదు. వసేయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ బిడ్డ నువ్వు కాదనుకుంటే నీకింక జన్మలో పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోయావా? దాందేముంది, ఈసారి కాకపోతే ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో దానికి సంతానం కనే అవకాశం ఉందని చెప్పారు కదా. లేదు పెద్దమ్మ, ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అది ఏ మెంటల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు దానికి ఎలాంటి షాకింగ్ న్యూస్లో తెలియకూడదు. బిడ్డ మీద అది ఎన్ని ఆశలు పెట్టుకుందో మనకి తెలీదా చెప్పు? అలాంటిది ఇప్పుడు ఆ బిడ్డే లేదంటే అది షాక్ తింటుంది. అందుకే నా బిడ్డని దానికి ఇచ్చేద్దాం. అయినా ఈ బిడ్డ దాని దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి? కావాలంటే జీవితాంతం బిడ్డలు కనలేనిదని నిందని మోయమన్నా మోస్తాను, కానీ నా చెల్లి మాత్రం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని ఇంకా పురిటి వాసన కూడా విడువని ఆ పసికందుని తన చెల్లెలి కోసం త్యాగం చేసింది ఆ అక్క. ఈ విధంగా తన చెల్లెలి ఆనందం కోసం ఆమె జీవితాన్నే కాదు, లేక లేక కలిగిన కన్న బిడ్డని కూడా త్యాగం చేసింది ఓ అక్క. ఇది వాల్టి కథ త్యాగం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిద్ధేశ్వరపల్లె అనే ఊరికి కాంతారావు అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతను తన 2 పిల్లల మీద ఎన్నో కలలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో అపురూపంగా పెంచుకుంటూ వచ్చాడు. పెద్దవాడైన కొడుకు శ్రీరామ్కి చదువంటే బాగా ఇష్టం కావటంతో అప్పో సొప్పో చేసి అతను కోరుకున్నంత చదువు చదివించాడు. అలా ప్రయోజకుడైన కొడుకు బాధ్యతగా పార్ట్ టైంలవి చేసుకుని డబ్బులు కూడబెట్టి ఫారెన్ వెళ్ళి తను చదివిన చదువుకి మంచి అనుభవాన్ని కూడా జోడించుకుని 6 నెలల క్రితమే మళ్లీ ఇండియా తిరిగొచ్చాడు. ఇప్పుడు అతను సొంతంగా ఒక కంపెనీ పెట్టబోతున్నాడు. కూతురు ప్రవళిక తన అన్నంత పెద్ద చదవరి కాకపోయినా ముక్కున బట్టి చదివి డిగ్రీ అయ్యింది అనిపించింది. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన అవసరాలు తనే తీర్చుకుంటుంది. ఇలా ఎంతో ప్రేమగా చూసుకునే తన పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నప్పుడు కాంతారావు భార్య సీతారత్నం తన భర్తతో ఇలా అంటుంది. యావండి, పిల్లలిద్దరూ పెళ్లికి ఎదిగారు. అందుకే మొదట ఆ అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చూద్దామండి. ఆ అమ్మాయికి అయ్యాక ఏడాదికి అబ్బాయికి చేసేద్దాం. నేను వేరేలా ఆలోచిస్తున్నానులే సీత. మా మేనత్త కొడుకు సుబ్బారావు లేడు, వాడికి తెలిసిన సంబంధం ఏదో ఉందంట. అక్కడ కూడా 2 అన్నాచెల్లెళ్ళు ఉన్నారంట. అందుకే ఆ అమ్మాయిని మన అబ్బాయికి, ఆ అబ్బాయికి మన అమ్మాయిని చేసి కుండ మార్పిడి చెయ్యాలనుకుంటున్నాను. ఆలోచన బాగానే ఉందిలేండి. పిల్లాడు ఒకే ఇంటికెళ్తే మనకు కూడా దిగులుండదు. సరే కాని ఆ కుటుంబం ఎలాంటిది ఏంటని ఎంక్వైరీ చేశారా లేదా? చెయ్యకుండా ఎలా ఉంటానే, ఆ పని మీదే ఉన్నాను. ఇప్పటి వరకు అన్నీ బాగానే ఉన్నాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు చాలా ప్రాక్టికల్ మనుషులంట. చాదస్తాలు పట్టుదలలు పెద్దగా ఉండవంట వాళ్ళకి. అందుకే నాకు ఈ సంబంధాలు కుదిరితే బావుండు అనిపిస్తుంది. కంగారు పడకండి, కుదురుతాయిలే. మనకి తెలిసి ఎవరికి ఏ అన్యాయమూ చేసెరగం. అంతా ఆ ఎంకన్న బాబే చూసుకుంటాడు అంటూ దేవుడి మీద భారం వేసింది. ఈ విధంగా తన పిల్లలిద్దరికీ మంచి జీవిత భాగస్వాములు దొరుకుతారని కాంతారావు చాలా ఆశపడ్డాడు. అతను ఆశపడ్డట్టే ఆ కుండ మార్పిడి సంబంధం కుదరటంతో ఆ 2 జంటలకి పెళ్లిళ్లు కావటం అంతా సవ్యంగా జరిగిపోయింది. పెళ్ళయ్యాక వియ్యంకులిద్దరి కుటుంబాలు కూర్చున్నప్పుడు కాంతారావు వియ్యంకుడు వీరేశం ఇలా అంటున్నాడు. బావగారు, పిల్లలకి పెళ్ళిళ్ళైపోయాయి, మన బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారనుకుంటా మీరు. అవును బావగారు, ఇక వాళ్ళ గోలేదో వాళ్ళు పడతారు. లేదు బావగారు, అసలు మన బాధ్యత ఇప్పుడే మొదలైంది. నిజం బావగారు, పిల్లలకి ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇచ్చి మనం పెళ్ళిళ్ళు చేసినంత మాత్రాన వారు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితకాలం కలిసే ఉంటారనే ఉంది చెప్పండి. అసలే ఈ రోజుల్లో పిల్లలు సర్దుకొని కాపురాలు చేసుకోవడానికి, తమ పార్ట్నర్లో ఉండే లోపాలని సరిచేసుకోవడానికో అంతగా ఇష్టం చూపించట్లేదు. సాధారణంగా ఏ కొత్త కాపురంలో అయినా గొడవలకి కొంతవరకు కారణం అత్తామామలే అని నా అభిప్రాయం. అందుకే మీ అబ్బాయిని మీ ఇంట్లో, మా అబ్బాయిని మా ఇంట్లో ఉంచుకోవటం వల్ల
మన కోడళ్ళకి అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కాబట్టి నాదొక చిన్న ఆలోచన, మన పిల్లలిద్దరినీ మనతో కాకుండా 2 జంటల చేత వేరు కాపురాలు పెట్టిద్దాం. అప్పుడే వాళ్ళకి సంసారాన్ని ఎట్టా నడపాలో తెలుస్తుంది. ఆయన ఇలా అంటున్నారని మరోలా అనుకోకండి అన్నయ్య గారు. మేము ప్రాక్టికల్ మనుషులం. సాధారణంగా అత్తలకి కోడళ్ళకి తగులు మొదలయ్యేదే ఇంట్లోనూ. కొత్త కోడలు తనకు తెలిసిన పద్ధతిలో తనుంటది, అత్తగారు తమ ఇంటి పద్ధతిలో ఉండమంటుంది. ఈ వ్యత్యాసాల వల్లనే అత్తకి కోడలికి, భర్తకి భార్యకి మధ్య గొడవలు మొదలయ్యేది అంటూ తమ మనసులో ఉన్న అభిప్రాయాలన్నీ ఆ దంపతులు చెప్తారు. వాళ్ళ మాటలన్నీ విన్నాక చివరిగా కాంతారావు తన వియ్యంకుడితో, సరే బావగారు, మీరాలోచించేది కూడా పిల్లల భవిష్యత్తు కోసమే కదా. పైగా పెద్దవాళ్ళం, మనం పక్కనే ఉంటే పిల్లలు అన్ని విషయాల్లో మనసు విప్పి ఒకరికొకరు పంచుకోలేరు. ఈ రోజుల్లో పిల్లలకి రకరకాల సరదాలు అలవాట్లు ఉంటాయి కదా, వాటిని మన ముందు బయట పెట్టుకోలేరు. కాబట్టి పిల్లలిద్దరి జంటల్ని వేరే కాపురాలు పెట్టిద్దాం. అప్పుడైతేనే వాళ్ళొకరి గురించొకరు పూర్తిగా తెలుసుకుంటారు. ఆనకేమైనా చిన్న చిన్న పొరపచ్చలొస్తే మనం ఎలాగో వెనకాలే ఉంటాం కదా సర్దుబాటు చేయడానికి అంటూ వియ్యంకులిద్దరూ తమ పిల్లల చేత వేరు కాపురాలు పెట్టించి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు స్వయంగా తెలుసుకునేలా చెయ్యాలనుకున్నారు. అలాగే చేశారు. కాని 2 జంటలకి పెద్దవాళ్లు ఏర్పాటు చేసిన వేరు కాపురాల ఇల్లు బాగా దగ్గరలోనే ఉండటం చేత ఆ అన్నాచెల్లెల జంటలు వారం వారం ఒకరిని ఒకరు కలుసుకుని సరదాగా షికార్లకు వెళ్లటం, పిక్నిక్లకి వెళ్లటం, ఇలా కొత్త జంటలు 2 చాలా సంతోషంగా జీవితాన్ని వెల్లదీస్తున్నాయి. కాని ఎంత సంతోషమైన సంసారమైనా సరే ఏదో ఒక రోజు ఏదో ఒక చిన్న పేచీ రాకుండా ఉంటుందా? ఆ వచ్చిన పేచీ కోతిపుండు బ్రహ్మరాక్షసి అన్నట్టు పెద్దది కాకుండా పోతుందా? అలా ప్రవళికకి ఆమె భర్తకి చిన్న మాట తేడాలొచ్చాయి. అప్పుడు ప్రవళిక వచ్చి తన బాధని తన అన్నయ్యతో చెప్పుకుంటుంది. అన్నయ్య, నేను తనతో కాపురం చేయలేనన్నయ్య. తను నా మైండ్ సెట్కి సెట్ కావడం లేదు. మన ఇంట్లో మనం తిండి విషయంలో పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు కదా. ఏది ఉంటే అదే తినేవాళ్ళం. పైగా ఇది తింటే ఆ ప్రోటీన్స్ వస్తాయి, అది తింటే ఈ ఫైబర్ వస్తుందని నాన్న మనకి అన్నీ క్లియర్గా వివరించి మన చేత కాకరకాయ చేదుతో సహా అన్నీ తినిపించేవారు కదా. కానీ ఈ మనిషికి అదే చెప్పి చక్కగా కాకరకాయ వేపుడు చేస్తే తిననంటున్నాడు. పోనీ ఏదొకలాగా కన్విన్స్ చేసి తినిపిద్దాం, హెల్త్కి మంచిది కదా అనుకుంటే వినట్లేదు. అలాగే అదే టాపిక్ మీద 2-3 సార్లు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ తర్వాత ఒకరోజు బాగా డ్రింక్ చేసి ఇంటికొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అయినా సర్దుకున్నాను. కానీ ఈ మధ్య ప్రతి విషయంలోనూ ఏదో ఒక గొడవ పడడం, తాగేసి ఇంటికి రావడం. అసలు మనకి సంబంధం మాట్లాడినప్పుడు ఆ మనిషి నాతో పర్సనల్గా ఏం చెప్పాడో తెలుసా? డ్రింకింగ్ హ్యాబిటే లేదన్నాడు. ఇప్పుడు చూస్తే పచ్చి తాగుబోతులాగా తయారయ్యాడు అని తన అన్నయ్యతో తన గోడు చెప్పుకుంటుంటే ఇంతలోనే అక్కడికి శ్రీరామ్ భార్య ప్రవళిక ఆడపడుచైన దివ్య వస్తుంది. ఏంటొద్దినా, మా అన్నయ్యని తాగుబోతూ అది ఇది అని చులకన చేసి మాట్లాడుతున్నావు? నిజమే, వాడు మా ఇంట్లో ఉన్నప్పుడు వాడికి తాగే అలవాటే లేదు. మరి నీతో పెళ్ళయ్యాక నువ్వు ఏం టార్చర్ పెడుతున్నావో వాడిని. వాడలా తయారయ్యి ఉంటాడు. పైగా తిండి కోసం నీతో గొడవ పడుతున్నాడని వాడి మీద మీ అన్నయ్యకి కంప్లైంట్ చెబుతున్నావా? మా ఇంట్లో ఉన్నప్పుడు అసలు వాడి తిండి విషయంలోనే పట్టించుకునేవాడు కాదు అని తన అన్నయ్యకి వకాల్తా పుచ్చుకొని వచ్చేసరికి శ్రీరామ్కి కోపమొచ్చింది. చూడు దివ్య, ఇది మా అన్నా చెల్లెల మధ్యలో జరుగుతున్న విషయం. మధ్యలో నువ్వెందుకు దూరతావు? అదేంటండి అలా మాట్లాడతారు? మీ చెల్లి మాట్లాడేది మా అన్నయ్య గురించి. నేను మధ్యలో మాట్లాడితే తప్పేంటి? అనేసరికి శ్రీరామ్కి కోపం వచ్చి భార్య మీద చేసుకున్నాడు. అలా ఒక విషయం మీద అపార్థాలు, ఆర్గ్యుమెంట్లు పెరగటంతో ఆ 2 జంటల మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి. అలా పిల్లల వేరు కాపురాల్లో వచ్చిన గొడవల విషయం ఎంత దాచాలనుకున్నా తమ తల్లిదండ్రుల వరకు వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళు చెరకు గదిలోకి తీసుకెళ్లి గడ్డి పెట్టి తమ తమ తొందరపాట్లని, తప్పుల్ని వాళ్లకి తెలియచేశారు. అలా పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయ్యాక ఎవరి తప్పులు వారు తెలుసుకున్నారు, రాజీ పడ్డానికి ఒప్పుకున్నారు. అప్పుడు వియ్యంకుడు కాంతారావుతో ఇలా అంటున్నాడు. చూశారా బావగారు, మనం వాళ్ళకి దూరంగా ఉంటున్నాం గనక వాళ్ళ గొడవల విషయం మనకి పూర్తిగా చెప్పారు. అదే మనం వాళ్లతోటే ఉంటే మొదట్లోనూ అయితే అటో లేక ఇటో మనం కూడా వకాల్తా బుచ్చుకొని
వాళ్ళ మధ్య దూరానికి మనం కూడా కారణమయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు గొడవ పూర్తిగా మనకు తెలిసాక, అందరి వాదనలు విన్నాక మనం తగుని తేలిగ్గా ముగించగలిగాం. ఇలాంటి చిన్న చిన్న గొడవలు మొదట్లో వచ్చేస్తేనే ఆ కాపురం 10 కాలాలు పచ్చగా సాగుతుంది. అలా జరగాలనే నేను ఈ వేరు కాపురాలు పెట్టించింది. ఒప్పుకుంటాను బావుగారు. మన పిల్లలు మనతోటే ఉంటే వాళ్ళలోని దురలవాట్లు, దూకుడు స్వభావాలు మనకి తెలిసేవా చెప్పండి అంటూ తన వియ్యంకుడికి వంతపాడాడు. ఈ విధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరే కాపురం ఉంటేనే వాళ్ళ మధ్య బంధం బావుంటుందని నమ్మే ఆ 2 కుటుంబాలు తమ పిల్లల చేత చక్కగా వేరు కాపురాలు పెట్టించారు. పెద్ద కోడలు చిన్న కోడలు చేసే అల్లరి పనులకి అత్తగారు నవ్వుల పాలవుతూ ఉంటుంది. ఒక్క క్షణం ఆమెకి ఇంట్లో ఉండాలన్నా తలనొప్పి ఖాయం. ఇరుగు పొరుగు వాళ్ళకి కోడళ్ల విషయం చెప్పి బాధపడ్డం తప్ప ఇంకేమీ చేయలేక అత్తగారు లోలోపలే సతమతమైపోతూ ఉంటుంది. కోడళ్ల చేష్టలు రాను రాను అత్తకి విసుగు తెప్పిస్తూ ఉంటాయి. అత్తగారి పీడను కూడా కోడళ్ళు వదిలించుకోవాలనే ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఒకరోజు, ఏమే చెల్లి, ఈ అత్త మనల్ని ఏదో చేయాలనుకుంటుంది, కానీ ఏం చేయలేక జడుసుకుంటూ ఉందే. అవునక్క, మనం ఇంటికొచ్చిన కొత్తల్లో మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉండేది. రాను రాను మనం అత్తతోక కత్తిరించామనుకో. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే? అత్త ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉంది, నీకేమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదక్క, నీకేమైనా చెప్పుంటుందేమోనని అనుకుంటున్నాను. ఇద్దరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నట్టో. సరేలే, అలా వెళ్ళడానికి బయలుదేరింది కదా, రాని మనమే అడుగుదాం. ఇంతలో అక్కడికి అత్తగారు పట్టుచీరల సంచితో వస్తుంది. కోడళ్ళని చూసి ఆగుతుంది. ఇదిగో అండి కోడల్లో, నేను పట్నం వెళ్తున్నాను. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను. మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఇంత అర్జెంటుగా పట్నం ఎందుకు వెళ్తున్నట్లో తెలుసుకోవచ్చా అత్తయ్య గారు? ఇంట్లో నుంచి ఏమైనా వెళ్ళిపోతున్నారా? మళ్ళీ ఇంటికి రారా అత్తయ్య? ఆ విషయం మీద ఖచ్చితంగా చెప్పేస్తే మేము ఇబ్బంది పడాం కదా. అయ్యో అయ్యయ్యో, ఏంటి ఆ మాటలో? కోడలయ్యుండి అత్తను అలా అనొచ్చా? కాస్తన్న మర్యాద ఇవ్వక్కర్లేదా? అబ్బబ్బో, మర్యాద అంట మర్యాద. నువ్వు ఇస్తున్నావు మరి మాకు మర్యాద? ఆ పట్టు చీరలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, లేకపోతే నిన్ను ఇంట్లో నుంచి కదలనివ్వం. చేచే, మిమ్మల్ని నా కోడలుగా చేసుకున్నాను చూడండి. నాది బుద్ధి తక్కువే. మీకు కొంచెమైనా సంస్కారం ఉందనుకున్నాను, అది ఏ కోసానా లేదే. ఇదిగోండి అత్తయ్య, అక్కతో ఎందుకు గొడవ? ఆ పోయేదేదో ఎక్కడికి వెళ్తున్నారో చెప్పేస్తే మాకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఇక కోడళ్ళ పోరు భరించలేక అత్తగారు చివరికి అసలు విషయం చెప్తుంది. పట్నంలో ఆఫర్లు పెట్టారు. 1 కేజీ పట్టు చీర ఇస్తే ఓ బంగారు నాణ్యం ఇస్తారంట. నా పట్టు చీరలన్నీ వేసి బంగారం తీసుకొస్తాను, కానీ ఆ బంగారు నాణ్యాలతో నేను ఓ మంచి నక్లెస్ చేయించుకుంటాను. ఇక పెద్ద కోడలు చిన్న కోడలు అత్తగారి చెప్పే మాటలు విని ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు అత్తంటే కోపంగా ఉన్న వాళ్ళు చివరికి ఊసర వెల్లిలాగా రంగులు మార్చినట్టు తమ పద్ధతిని మార్చుకొని అత్తగారి మీద ఎనలేని ప్రేమని కురిపించటం మొదలుపెడతారు. అయ్యో అత్తయ్య, నాకు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు అత్తయ్య అలా ఇబ్బంది పడతారు? పట్నంలో మీకు అడ్రస్లు ఏమీ తెలియదు కదా, మీ వెంట నేను వస్తాను అత్తయ్య. నాకు బంగారం పిచ్చి ఎక్కువని మీకు కూడా తెలుసు కదా, నన్ను కూడా తీసుకెళ్ళత్తయ్య. నేను కూడా వస్తాను. కావాలంటే నా పట్టు చీరలు కూడా మీకే ఇస్తాను. సరేలే, నా పట్టు చీరలు కూడా తెస్తాను. ముగ్గురం కలిసి వెళ్ళి బంగారంతో తిరగొద్దాం. ఏమంటారు అత్తయ్య? ఇక కోడళ్ళ మాటలకి అత్తగారు మొదట్లో భయపడినా ఆ తర్వాత కాస్త శాంతిస్తుంది. సరేలే, ముచ్చటపడుతున్నారు కదా అని కోడళ్ళనిద్దరినీ పట్నం తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అత్త సరేయని చెప్పిందే తడవుగా తమ తమ పట్టుచీరల బ్యాగులతో ముగ్గురు పట్నంలో ఉన్న కళామందిరికి వెళ్ళటానికి సిద్ధపడతారు. అబ్బబ్బా, చాలా రోజులకి నేను బంగారం కొనుక్కుంటున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. బంగారపు నాణ్యాలు వస్తే నేను చెవులకి జుమికిలు చేయించుకుంటాను. ఎప్పటి నుండో నాకు అవి వేసుకొని తిరగాలని ఆశగా ఉండేది. మీ ఆశలు గట్టి పెట్టి ముందు అక్కడికి వెళ్దాం పదండి, లేకపోతే ఆఫర్ కూడా అయిపోతుందేమో. సరే, త్వరగా వెళ్దాం పదండి అత్తయ్య, పదండి పదండి. ఇక ముగ్గురు కలిసి పట్టుచీరలకి బంగారు నాణ్యాలను ఇస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్తారు. రండమ్మా రండి, పట్టుచీరలు మావి, బంగారు నాణ్యాలు మీవి. కేజీ పట్టుచీరలకి బంగారు నాణ్యాలు, త్వరపడండి, ఈరోజే ఈ బంపర్ ఆఫర్. ఇక అత్త, పెద్ద కోడలు, చిన్న కోడలు ముగ్గురు కలిసి విడివిడిగా తమ పట్టుచీరల్ని ఇస్తారు. అవన్నీ తూకం వేస్తే కేజీ కూడా ఉండదు. దీంతో ముగ్గురికి బాధ కలుగుతుంది. నగల పిచ్చి ఉన్న పెద్ద కోడలు
బంగారం ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఓ పథకం వేస్తుంది. చూడండి అత్తయ్య, మన ముగ్గురి పట్టు చీరలు వేసినా కూడా కేజీ కాలేదు. మనకి బంగారపు నాణాలు రావడం జరగని పని. అందుకే నేను ఒక ఐడియా చెప్తున్నాను. అది కనుక ఓకే అయితే మనకు కేజీ కాదు కదా, 80 కేజీల బంగారపు నాణాలు వస్తాయి. పెద్ద కోడలు చెప్పే మాటలకి అత్తగారు పొంగిపోతుంది. చిన్న కోడలు కూడా పెద్ద కోడలు ఏం చెప్తుందబ్బా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతకీ నువ్వేం ఐడియా వేసావమ్మా, త్వరగా చెప్పు. మళ్ళీ ఆఫర్ని తీసేస్తారేమో. మనం ఈరోజు ఎలాగైనా సరే బంగారాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. నేను ఓ గోతపు సంచి తెచ్చి అందులో మిమ్మల్ని కూర్చోబెడతాను అత్తయ్య. మీ పైన మనం తెచ్చుకున్న పట్టు చీరలు ఉంచుతా. మీరు కనుక గోతంలో శబ్దం చేయకుండా ఉన్నారంటే నేను మిగిలిన కదంతా నేను నడుపుతాను. అంటే నన్ను గోను సంచిలో కూర్చోబెట్టి 80 కేజీల బంగారాన్ని తీసుకోవడానికి ప్లాన్ వేసావన్నమాట. నా వల్ల కాదే కోడ్ల. నేను అసలు గాలి దొరకకపోతే ఉండలేను. మీరు ఎలాగైనా సరే అత్తయ్య, కాసేపు అలా గోను సంచిలో కూర్చోండి. నేను అలాంటి మాటల్లో పెట్టి తూకం వహిస్తాను. ఆ తర్వాత తూకం వేయడం అవ్వగానే మాకు బంగారపు నాణాలు ఇస్తారు కదా, అప్పుడు ఆ నాణాలు తీసుకొని మీ షాప్ బయట సందు చివరుంటాం. మీరు గోను సంచిలో నుంచి లేచి అక్కడికి వచ్చేయండి. పెద్ద కోడలు చెప్పిన విషయం బాగానే ఉందనుకుంటుంది అత్తగారు. వాళ్ళ ఐడియాకి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అత్తను ఒక గోనె సంచిలో వేసి అందులో పైన చీరలుంచుతారు. షాపులోని వ్యక్తి వద్దకు ఆ సంచిని తీసుకొని వెళ్తారు. ఇదిగో బాబు, మేము 80 కేజీల పట్టు చీరలు తెచ్చాం. కావాలంటే తూకం వేసుకో. మాకు అవతల బస్సుకు టైం అయిపోతుంది. ఆ బంగారపు నాణేలో వేస్తే మేము సంతోషంగా తీసుకెళ్తాం. అయ్యో, కాస్తుండమ్మా, ఇప్పుడే కదా వచ్చారు. తూకం వెయ్యాలి, నాణాలు ఇవ్వాలి, ఇంకా చాలా టైం పడుతుంది. కాస్త నెమ్మదిగా ఉండండి. వ్యక్తి కోడళ్ళు తెచ్చిన దానిని తూకం వేస్తాడు. ఆ తర్వాత అందులో మొత్తం 80 కేజీల పట్టు చీరలే ఉన్నాయనుకుని నమ్ముతాడు. నిజమేనమ్మా, మీరు చెప్పినట్టుగా ఇందులో 80 కేజీల పట్టు చీరలున్నాయి. ఇదిగో తీసుకోండి మీ నాణాలు. బంగారు నాణాలు తీసుకున్న కోడళ్ళు సంతోషంతో గెంతులేస్తారు. ఆనందం పట్టలేనంతగా ఉంటుంది వాళ్ళిద్దరికీ. అక్క, నాకు వడ్డానం కావాలి. ఎలాగైనా చేయిస్తావు కదా. ఇప్పుడు అవన్నీ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావే? అవతల మన బస్ టైం అవుతుంది పదా. పెద్ద కోడలు చిన్న కోడల్ని తీసుకొని వెళ్తుంది. అక్క అక్క, మన అత్తని ఎలా బయట తీసుకొద్దామక్క? అత్త సంగతి వదిలేవి, ఎలాగోలా ఇంటికి వచ్చేసిందిలే పదా. మన ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ షాప్ వ్యక్తికి అనుమానం వచ్చేలా ఉంది. అవునక్క, త్వరగా వెళ్ళిపోదాం పదా. అత్తయ్య చెప్పిన ఆ సందు చివరి ఉందాం పదా. మనం అక్కడుంటే అత్తయ్య త్వరగా వచ్చేస్తుందిలే. ఆ తర్వాత మనం ఎంచక్క వెళ్ళిపోవచ్చు. ఇంకెక్కడ అత్తే, మనం పట్టు చీరలు తీసుకురాలేదని వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఆ గోనె సంచిలో ఉన్న అత్తను పోలీసులకు అప్పగిస్తారు. ఆ తర్వాత మనం సంతోషంగా ఇంట్లో ఉండొచ్చు. అత్త బాధే ఉండదు. ఏమంటావు? నిజమే అక్క, నువ్వు భలే ప్లాన్ వేసావే. నిజంగా మనం ఈ బంగారంతో హాయిగా ఉండొచ్చు. అత్త బాధ ఉండదు, బంగారం లేదనే బాధ కూడా ఉండదు. పెద్ద కోడలు చిన్న కోడలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. గోనె సంచిలో ఉన్న అత్తగారికి టెన్షన్ పట్టుకుంటుంది. చాలాసేపటి నుంచి బిగబట్టి ఉండటంతో ఒక్కసారిగా తుమ్ముతుంది. అలా అత్తగారు తుమ్మేసరికి షాప్ యజమానికి సంచిలో నుంచి ఏదో శబ్దం వచ్చినట్లుగా అనుమానం వస్తుంది. సంచి తీసి చూస్తాడు. చూస్తే అందులో అత్తగారు కనిపిస్తుంది. ఎంత మోసం, ఎంత మోసం, దగా, కుట్ర, వాళ్ళని పట్టుకోండి. నన్నే మోసం చేయాలనుకుంటున్నారా? ఇక సెక్యూరిటీ వాళ్ళొచ్చి కోడల్ని పట్టుకుంటారు. కోడళ్ళు అత్తగారిని చూసి తిట్టుకుంటూ ఉంటారు. షాప్ యజమాని పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఈరోజు మీరు కటకటాల పాలు కావాల్సిందే. మిమ్మల్ని జైల్లో పెట్టించేంత వరకు నేను నిద్రపోను. ఎంత మోసం చేశారు. గోనె సంచిలో మనిషిని పెట్టి 80 కేజీల బంగారు నాణాలు తీసుకెళ్లాలని చూస్తారా? ఈరోజు మీ అంతు చూస్తాను. అత్తయ్య, మీరే ఏదో ఒకటి చేయాలి అత్తయ్య. లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఖాయం. మీరే మమ్మల్ని కాపాడాలి అత్తయ్య. మేరన్నుండే కాడలా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అంటూ ఆ షాప్ యజమాని చెంపలు వాయించేస్తుంది. అత్తగారు కొడుతున్న ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ షాప్ యజమాని కింద పడిపోతాడు. ఇక ఆ హడావిల్లోనే అత్త కోడలిద్దరిని తీసుకుని బయటకొస్తుంది. నిజంగా మీరు మా పాలిట దేవుడు అత్తయ్య. మీరా షాప్ యజమాని 4 చెంప దెబ్బలు వేయకుండా ఉండుంటే మనం ఈ పాటికి ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళం. నిజంగా మీరు మంచి చేశారు అత్తయ్య. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు మీరు పరుగులు తీయండి. అవతల ఆ షాప్ మనుషులు వచ్చేస్తున్నారు, పరిగెత్తండి అంటూ ఆ ముగ్గురు అత్త కోడళ్ళు పరుగులు తీసుకుంటూ ఇంటికి చేరుకుంటారు.